హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి సేమియాతో కట్లెట్స్. ఎప్పుడూ తిననంత టేస్టీగా ఈ కట్లెట్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పాన్ పెట్టుకొని పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు సేమియాలను తీసుకోవాలి. సేమియాలను ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఈ సేమియా కట్లెట్స్ని మనం బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు సేమియాలు ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు సేమియాకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకుని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కావాలి అనుకుంటే సేమియాలను అలాగే బొంబాయి రవ్వను సపరేట్గా కూడా వేయించుకోవచ్చు. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పుల్లని పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పుల్లటి పెరుగు లేనట్టయితే అరచెక్క వరకు నిమ్మరసాన్ని తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ, సేమియా వాటర్ని బాగా పీల్చుకుంటాయి కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలి. కాస్త పలచగా దోస పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే సేమియాలు విరిగిపోతాయి కాబట్టి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని సెట్ అవ్వనివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినట్టయితే ఇక్కడ కరెక్ట్గా పిండి అనేది రెడీ అయిపోయింది. ఇన్ కేస్ మీకు పిండి కొద్దిగా గట్టిగా అనిపించినా అలాగే కొద్దిగా సేమియాలు ఇలా తుచ్చి చూసినప్పుడు విరగకపోయినా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసము 1.5 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని, అలాగే క్యారెట్ తురుము, అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెబ్బలు, అలాగే కొత్తిమీరను సన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకోవాలి. అలాగే ఇదే టైంలో మనము కొద్దిగా నిమ్మరసాన్ని కానీ చాట్ మసాలా కానీ తీసుకోవాలి. చాట్ మసాలా అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు, టేస్టీగానే వస్తాయి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ స్పూన్తో కలిపితే సేమియాలు విరిగిపోతాయి కాబట్టి నేను ఇక్కడ చేతితో మెల్లగా ఇలా కలుపుకుంటున్నాను. ఇలా మనం ఒక పిండి ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను రవ్వ సేమియా కలపడానికి అరకప్పు పైన 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను యాడ్ చేశాను. ఇప్పుడు మరొక వైపు పాన్ పెట్టుకొని పాన్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా నూనెను వేసి ఇలా బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని పాన్లో ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా కట్లెట్స్ లాగా వేసుకోవాలి. ఇలా మీరు స్పూన్తో అయినా చేయొచ్చు. చేతికి పాన్ అనేది తగలకుండా ఉండడానికి నేను ఇక్కడ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తున్నాను. అలాగే మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేయండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కాల్చండి. ఇలా చక్కగా కాలిన తర్వాత స్లోగా మరొక వైపు టర్న్ చేసుకొని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి లోపల సాఫ్ట్గా బయట నుండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బాల్ సైజ్ అంత ఉండల్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని తీసుకోవాలి.
2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే అండి, టేస్టీ కట్లెట్స్ రెడీ. మనం ఈరోజు చెప్పుకున్న రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.